షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. ఎవడు కరెక్ట్ కాదు. నాకు నచ్చిని నేను ఇంప్లిమెంట్ చేస్తాను. సేమ్ థింగ్ విల్ గో ఫర్ ఎవ్రీ పర్సన్. యూనో ఇప్పుడు నా కజిన్ ఒకడు రాజా అని ఒకడు ఉన్నాడు. కానీ నాకు చిన్నప్పటి నుంచి నాకు హెవీలీ నాతో ఇన్ఫ్లుయెన్స్ అంటే ఏంటి వింటాడు అంతే, నా మాటలు అంతే. నాలాగా బతకలేడు. ఎందుకు బతకలేడు? ధైర్యం ఉండదు. ఎందుకంటే ఈజ్ కేరింగ్ ఫర్ అవతల ఏమనుకుంటాడు, పేరెంట్స్ ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, ఆ భయంలో జీవిస్తారు అందరూ బేసిక్గా. ఓకే, అప్పుడు ఆయన నాతో అంటాడు వచ్చే జన్మైనా నీలాగా అవ్వాలనుకున్నాడు. ఇది నాతో 20 ఏళ్ళు ఉండి ఆ టైంలో. అంటే విచ్ మీన్స్ అండర్స్టాండ్ అర్థం చేసుకోవటానికి అమలు పరచడానికి చాలా చాలా డిఫరెన్స్ ఉంటుంది. అర్థం చాలా మంది చేసుకుంటారు, అర్థం చేసుకోకపోతే అసలు వాళ్ళ మాటలు ఏంటో బోర్ పడుతుంది. ఆ మాటలు విన్నారంటే అర్థం చేసుకున్నట్టే, అమలు పరచలేరు. అది పాయింట్. గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసినట్టే, లాస్ ఇంప్లిమెంట్ చేసినంత కష్టం. ఇప్పుడు మియా మాల్కోవాకి సంబంధించి సపోజ్ ఆ క్లైమాక్స్ అనే మూవీలో కానీ అంతకుముందు మీరు తీసిన సినిమాలో కానీ ఒక ఇండియన్ విమెన్ని కనుక మీరు పెట్టుకుని ఉంటే అంత మన ఇక్కడ ఇండియన్స్ అంత ఎప్రిషియేట్ చేసే అవకాశం ఉందా? ఆ విమెన్కి లైఫ్ ఉంటుందా? యాక్చువల్లీ ఉమెన్ లైఫ్ ఉంటుంది అంటే నాకు అర్థం కాదు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో కానీ ఏ ఇండస్ట్రీలో మన సినిమా ప్రపంచంలో ఒక వ్యాంప్ క్యారెక్టర్స్ వేసే వాళ్ళకి ఒరిజినల్గా వాళ్ళు ఎంతో మంచి వాళ్ళే ఉండొచ్చు, వాళ్ళు ఎంతో భక్తి ప్రపత్తులతో ఉండొచ్చు, బట్ వాళ్ళకి మ్యారేజ్ కావడం కష్టమే. నెంబర్ 1, వాళ్ళకి మంచి లైఫ్ లీడ్ చేయడం కూడా కష్టమే. అలాంటి క్యారెక్టర్ ఒక సినిమాలో చేస్తే కంటిన్యూస్గా అవే క్యారెక్టర్స్ వచ్చే ప్రపంచం యాక్చువల్లీ చెప్పాలంటే. ఒక మంచి లైఫ్ ఒక లీడ్ చేయాలంటే కొంచెం కష్టం. బట్ ఈ అమ్మాయిని ఒక మంచి పద్ధతిలో చూసే అవకాశం. ఫస్ట్ పాయింట్, మంచి లైఫ్ అంటే ఎవరికి ఉంది మంచి లైఫ్? హౌస్ వైఫ్స్కి మంచి లైఫ్ ఉన్నట. హౌస్ వైఫ్ అన్ని ఉంటే ఎవరికి అనుభవించకుండా పెళ్లి చేసుకుని పిల్లల్ని కానీ ఒంటింట్లో కూర్చుని బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ చేసే వాళ్ళకి మంచి లైఫ్ ఉన్నట. ఐ డోంట్ థింక్ సో. వాళ్ళకి లేదుగా కదా పాయింట్. అది దట్ ఈస్ వాట్ ఐమ్ సేయింగ్. ఇందాక ప్రోగ్రామింగ్ చెప్పింది అది. నేను ప్రతి మనిషి వాళ్ళకున్న యాసెట్స్, వాళ్ళకున్న స్ట్రెంగ్త్స్, వాళ్ళకున్న కెపాసిటీస్, వాళ్ళకున్న పొటెన్షియల్ని యూజ్ చేసుకుని దాని మీద వాళ్ళు రిస్క్ తీసుకుంటారు. ఇప్పుడు నేను ఇంజనీర్ని, నాకు డైరెక్టోరియల్ నాలెడ్జ్ ఉంది, నాకు సినిమా ఎలా తీయాలో తెలుసు అని ఒక దానితో నేను ఇంజనీరింగ్ నుంచి బయటకు వచ్చేసి సినిమాలు చేయడానికి రిస్క్ తీసుకున్నాను. నాలాగా 100 తీసుకుంటారు. అందులో కొంతమంది సక్సెస్ అవుతారు, కొంతమంది అవ్వరు. సేమ్ థింగ్ గోస్ ఫర్ ఎవ్రీబడి. ఎనీ హ్యూమన్ బీయింగ్ ఎవెన్చువల్లీ వాడు తీసుకున్న డెసిషన్కు కాన్సిక్వెన్సెస్ వాడు భరించాల్సి వస్తుంది. అలాగే ఇప్పుడు 2 పాయింట్స్ ఇక్కడ. మియా మాల్కోవా నేను ఎందుకు తీసుకున్నా, మియా మాల్కోవా తను ఎందుకు చేస్తుంది అనేది రెండు మేము విభజించి మాట్లాడితే, మియా మాల్కోవా తను 18th year బర్త్డేకి తన మదర్ దగ్గరికి వెళ్ళి ఐ వాంట్ బి ఏ పాన్సర్ అని చెప్పింది. తను చెప్పింది రైట్. సో అంటే మదర్కి చాలా కోపం వస్తుంది. నేను చెప్తున్నా, అడగట్లా పర్మిషన్. ఎందుకంటే ఐ బిలీవ్ దిస్ ఈజ్ వాట్ ఐ లైక్. ఓకే, అప్పుడు ఏమవుతుంది? తనకి ఉన్న యవ్వనం లెట్స్ 15 ఏళ్ళు ఉంటుంది అనుకో. 15 ఏళ్ళు తన అందం పోయికి ఏం చేస్తారు? అందం పోయి ఎవరు మాత్రం ఏం చేస్తారు? మీకున్న అందరి ఎబిలిటీ లిమిటెడే కదా. మీరు ఏదో ఒక పర్టికులర్ టైంలో మీ ఉద్యోగం బాగవచ్చు, మీరు బిజినెస్లో నష్టం రావచ్చు, లేకపోతే X అవ్వచ్చు, Y అవ్వచ్చు, Z అవ్వచ్చు. ఆ ప్రాబ్లం అందరికీ కామన్ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు నాకున్న ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి, నాకున్న దానికి ఇది చేయడానికి దీంట్లో నాకు ఎక్కువ హ్యాపీనెస్ వస్తుందా, ఎక్కువ డబ్బు వస్తుందా, ఎక్కువ నేమ్ వస్తుందా అని ఇలాంటి క్యాలిక్యులేషన్ తోటి పర్సన్స్ డెసిషన్ తీసుకుంటారు. ఓకే, సో దాంట్లో నేనేంటి, మియా మాల్కో నాకు పాన్ స్టార్స్ అంటే నాకు విపరీతమైన గౌరవం. దానికి కారణం ఏంటంటే ప్రాస్టిట్యూట్కి పాన్ స్టార్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ప్రాస్టిట్యూట్ అనేది ఒక చీకట్లో ఎవరికి తెలియకుండా ఎవరికి తెలియదు. కెమెరా ముందు చేయటం అనేది ఒక మారల్ ఫ్యాబ్రిక్ ఆఫ్ సొసైటీని దాన్ని టేర్ చేసి చూడటం. అండ్ మీకు ఎక్స్ట్రాడినరీ స్ట్రెంగ్త్ ఆఫ్ మైండ్ ఉండదు దాన్ని అది చేయటానికి. సో ఐ రికగ్నైజ్ దట్ ఇన్ దట్. ఇంకోటి వాళ్ళు ఏం చేస్తున్నారు, అది బయటికి జనాలు ఒప్పుకోకుండా కన్జర్వేటివ్ పబ్లిక్. ఇప్పుడు సన్నీ లియోన్ కేరళలో కచిన్కి వెళ్తే 3 లక్షల మంది వచ్చి చూడటానికి వచ్చారంటే అది నాకు తెలిసి మమ్ముటి, మోహన్ లాల్ అందరూ కలిసి చీఫ్ మినిస్టర్తో పాటు ఉన్న 30,000 మంది రారు. అంటే వాళ్ళందరికీ ఆనందం వచ్చింది అమ్మాయి. అదే పాయింట్. యూ కాన్ టేక్ అబౌట్ కేవలం మన మారల్ ఆస్పెక్ట్లో చూసి మీరు లుక్ డౌన్ చేస్తున్నారు. కానీ అబ్సల్యూట్గా ఎట్టి పరిస్థితుల్లో హ్యాపీనెస్ ఇచ్చేది ప్రపంచంలో పాన్ స్టార్స్ ఒకరే. గవర్నమెంట్ కూడా ఇవ్వలేదు. యూనో ఇట్ సౌండ్స్ ఫనీ, ఐ నో దట్, బట్ ఐఎమ్ సేయింగ్ ఐ బేసిక్లీ యాజ్ అ పర్సన్ ఐఎమ్ నెవర్ జడ్మెంటల్ అబౌట్ ఎనీబడి.
ఎనీబడి హూ మేక్స్ అన్ ఇంపాక్ట్ ఫర్ వాట్ ఎవర్ టైం పీరియడ్, షార్ట్ టైమా లాంగ్ టైమా వన్ వాట్ పర్పస్ అనేది నేను చూస్తాను. దాంట్లో ఐ లైక్ దట్ ఆస్పెక్ట్. ఇంకోటి ఇండియన్ అమ్మాయి ఉంది అంటే ఇప్పుడు అక్కడ నాకు ఆ డెజర్ట్లో ఒక మియా మాల్కో లాంటి ఫిగర్ ఉన్న ఒక తెల్ల అమ్మాయి, ఐ థాట్ ద విజువల్ ఆస్పెక్ట్ విల్ బీ ట్రెమెండస్. మీరు అదే టైలర్లో ఒక ఇండియన్ గర్ల్ ఇమాజిన్, ఐ డోంట్ థింక్ ఇట్ హాస్ ద సేమ్ ఇంపాక్ట్. జస్ట్ మ్యాచ్ ద కలర్స్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. ఇప్పుడు అందుకని ఇప్పుడు దాన్ని నేను చేసి ఓటీటీ రిలీజ్ చేయడానికి, పేపర్ రిలీజ్ చేయడానికి చేసింది. ఇప్పుడు మీరు థియేటర్కి వెళ్ళి టికెట్ కొనడానికి చూడాలన్నప్పుడు ఓటీటీలో చేయడానికి ఇది ఫండమెంటల్గా డిఫరెన్స్ లేదు. కాకపోతే ఇది ఎప్పుడు ఎవరు ట్రై చేయలేదు ఎంతవరకు. ఎప్పుడు ట్రై చేయింది అవుతుందా అవుదా అంటే అది కరోనాకు తప్పితే ఎవరికి తెలియదు. అంటే ఇప్పుడు దేవుడి కన్నా కరోనా పవర్ఫుల్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే దేవుళ్ళు అందరూ పారిపోయారు గొల్లులు, చర్చిలు, మాస్కులు అని. సో కరోనాయే ఇవాళ దేవుడు అనుకున్నా, అది కరోనాకు తెలియదు అది అవుతుందా అవుదా అని. కానీ కరోనా ట్రైలర్ మాత్రం గంటకు 1,00,000 మంది చూశారు సార్. 12 అవర్స్లో 12 lakhs, 24 అవర్స్లో 24 lakhs. ఇలా ఒక 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 సునామీ లాగా వ్యూవర్స్ అంత ప్యాషనెట్గా చూశారు. నిజంగా సినిమా ఒక మంచి సక్సెస్ అవ్వాలని నిజంగా అందరం కోరుకుంటున్నాం, టు బి ఫ్రాంక్. అలాగే ఫర్దర్గా నెక్స్ట్ ఇదంటే ప్రమోషనల్కి మనం చేస్తున్నాం అనుకోండి, బట్ ఫర్దర్గా మీరు నాకు ఒక చెప్పండి ఎప్పుడైనా సార్. డన్, డెఫినెట్లీ. ఇప్పటి వరకు చాలా సినిమాలు తీసుంటారు. మీ ఫస్ట్ మూవీకి ఇప్పుడు తీసే యాజ్ ఆన్ టుడే మూవీకి మీలో వచ్చిన టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, పీపుల్ని ట్రీట్మెంట్ ఇచ్చే విషయంలో కానీ, అర్థం చేసుకోవడంలో కానీ ఎలాంటి మార్పులు వచ్చాయంటే ఏం చెప్తారు? డిఫికల్ట్. ఎందుకంటే ఇప్పుడు ఏ మనిషి అయినా మెంటల్ స్టేటు ఆ ప్రజెంట్ స్టేట్లో ఉంటుంది. ఇప్పుడు శివ తీసినప్పుడు నా మైండ్ స్టేట్ అంటే అది వేరే వాళ్ళు ఎవరు తీస్తారు, నేను కాదు. ఎందుకంటే మీరు నేను బెటర్ అయినా వర్స్ అయినా అనేది బయట నుంచి నా ఫెయిల్యూర్స్ మళ్ళా చేస్తారు. నా మటుగా నాకు పర్సనల్గా జడ్జ్ చేయాలంటే ఆబ్వియస్లీ నాకున్న ఎక్స్పీరియన్సెస్ తోటి నా నాలెడ్జ్ పెరుగుతుంది, నా అండర్స్టాండింగ్ పెరుగుతుంది, నా టెక్నాలజీ పెరుగుతుంది. ఆ టెక్నాలజీ పెరిగిన తర్వాత ఇప్పుడు ఫ్లాప్ ఎందుకు చేస్తున్నాడు అని అడిగితే అప్పుడు దానికి 100 సార్లు ఆన్సర్ ఇచ్చాను, కానీ అది ఎవరు వినరు. బట్ ఐ అండర్స్టాండ్, బట్ ఎవెన్చువలీ పీపుల్ విల్ లిసన్ టు వాట్ దే వాంట్ టు లిసన్. సో నాకు కానీ ఎనీ హ్యూమన్ బీయింగ్ కానీ ఏజ్ పెరిగిపోద్ది, ఎక్స్పీరియన్సెస్ పెరిగిపోద్ది, అన్లెస్ ఈజ్ ఎఫెక్టెడ్ బై సంథింగ్. ఇప్పుడు ఎమోషనల్ డిస్టర్బెన్స్ లేకపోతే మీకు వచ్చిన ఒక కలామిటీస్లో ఏదైనా జరిగి ఎఫెక్ట్ అవ్వకపోతే ప్రోగ్రెషన్ అనేది ప్రతి మనిషిలో ఉంటుంది, అలాగే నాలో ఉన్నాను. రైట్. ఇప్పటివరకు ఇది చేసిన తర్వాత ఇది అనవసరంగా చేశాను, ఇలా చేయకపోయి ఉంటే ఎప్పుడు అనుకున్నాను మీరు కనీసం ఎవరికి చెప్పకండి. నెవర్. ఎందుకంటే నేను ఎంజాయ్ చేశాను అది ఎక్స్పీరియన్స్. ఐఎమ్ లివింగ్ ఫర్ మై ఎక్స్పీరియన్స్. ఇట్స్ టూ కాంప్లికేటెడ్, ఐ డోంట్ థింక్ ఎనీబడీ విల్ అండర్స్టాండ్. ఎందుకంటే చాలాసార్లు ఇది ఆన్సర్ చెప్పడానికి ట్రై చేశాను, బట్ ఐ రియలైజ్ దట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ పీపుల్ అని. ఎందుకంటే అది మీరు ఫీల్ అవుతున్న ఎక్స్పీరియన్స్, మీ ఫీలింగ్ ఇంకొకరికి అర్థం అవుతుంది, ఇంకొకరి మీద రుద్దటం ట్రై చేయడం అనేది మూర్ఖత్వం. రైట్. ఏమైనప్పటికీ మీ ఓటీటీకి సంబంధించి లేదా మీ ఆర్జీవీ వరల్డ్కి సంబంధించి ఎన్నో మంచి మూవీస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మంచి మూవీస్ నాకు తెలీదు, నాకు నచ్చే మూవీస్ చాలా వస్తాయి. దాంట్లో అది మంచి మూవీసే కాదు అనేది మీరు చెప్పాలి. మంచి మూవీస్ మాత్రం తీయాలనే ఉద్దేశం నాకు ఎప్పుడు ఉండదు. నాకు నచ్చే సినిమాలు చేస్తాను. సరే, మీకు నచ్చే జోనర్ అంటే ఏది చెప్పండి ఇప్పుడు? ఎవ్రీథింగ్, ఈవెన్ కరోనా వైరస్ ఐ లైక్. ఎందుకంటే ఫ్యామిలీ డ్రామా అని ఒక హారర్ ఫిల్మ్ తీయటం అనేది నాకు నచ్చింది. అది జగన్ గారి పరిపాలన ఆల్మోస్ట్ 1 year కంప్లీట్ అయిందని చెప్పని అంటున్నారు. దీని మీద మీకేమనిపించింది? అబ్సల్యూట్గా నేను పాలిటిక్స్ ఫాలో అవునండి. ఎవరు ఎలా పరిపాలిస్తున్నారు నాకు అబ్సల్యూట్గా ఐడియా లేదు. సో ఐడియా లేని దాని గురించి నేను చెప్పడం అనేది మీనింగ్ లేదు. ఇట్స్ టూ మచ్ రియల్లీ. ఇట్ ఇస్ జస్ట్ ట్రూ. ఐ డోంట్ నో. నాకు మోడీ గారు తెలియదు, కేసీఆర్ తెలియదు, ఎవరు తెలియదు. నేను పరిపాలన నాకు సంబంధం లేని పని అది. వాళ్ళు పరిపాలన చేసిన దాంట్లో ఏదైనా గ్రామాటిక్ ఏదైనా జరిగితే దాని మీద సినిమా చేయాలనుకుంటా, కానీ పరిపాలనకి నాకు సంబంధమే లేదు అసలు. యాక్చువల్లీ మీ ఇంటర్వ్యూ చేయడానికి ముందు బాగున్నారా అని అడిగితే మీకు నచ్చదు, బాగోపోతే ఈవిడ వచ్చి అని చేస్తుందా అనేది మీ దగ్గర నుంచి వస్తుంది. గుడ్ ఆఫ్టర్నూన్ అంటే ఏంటి, జనరల్గా గుడ్ ఆఫ్టర్నూన్ అంటే అన్నట్టుగా మీకు ఉంటుంది. మీరు అన్నట్టు మాత్రం ఆఫ్టర్నూన్ గుడ్ అవ్వదు. ఎగ్జాక్ట్లీ. సో ఇది మీ దగ్గర నుంచి వచ్చే ఆన్సర్. సో అది కూడా విష్ చేయకూడదు. జస్ట్ ఐ వుడ్ లైక్ టు సే హాయ్, దట్స్ ఇట్. సో అలా మొదలు పెట్టా. అంటే వ్యూవర్స్ అనుకోవచ్చు ఈవిడ చాలా ట్రెడిషనల్ గా సివిల్ సర్వెంట్ ని, డాక్టర్స్ ని, టాప్ మోస్ట్ బిజినెస్ మెన్స్ చేసే ఈవిడ
ఈ రోజు హాయ్ అని మొదలు పెట్టింది ఏంటని అనుకోవచ్చు. సో అందుకని మీకు కూడా నేను ఇంకోటి చెప్తాను, ఇప్పుడు తన ఐపీఎస్ ఆఫీసర్ ఐఏఎస్ ఆఫీసర్కి ఇంప్రెస్ అయినట్టు దాని మూలం నేను ఇంప్రెస్ అవ్వట్లే. ఎందుకంటే నేను ఐపీఎస్ ఆఫీసర్ అంటే మంచిగా చదువుకుని పెద్ద పెద్ద జాబుల్లో ఉండేవాళ్ళు నేనేం ఇంప్రెస్ అవ్వను. ఎందుకంటే చదువుకునే వాళ్ళు ఆ లీడర్స్ అవుతారు, పాలిటీషియన్స్. శివాలో ఉంది కదా, లెక్కలు ఎక్కలు తెరవలు లక్కుతో లక్షలు మునిగితారు, అది పాయింట్ అక్కడ. సో ఐఎమ్ నాట్ ఇంప్రెస్ విత్ పీపుల్ వర్ టాప్ ర్యాంకర్స్. ఎందుకంటే నేను బ్యాక్ బెంచ్ స్టూడెంట్ని. నేను మొత్తం నా లైఫ్లో చాలా పైకి వెళ్ళిన అందరూ బ్యాక్ బెంచ్ వాళ్ళు వెళ్తారు, కానీ ఫ్రంట్ బెంచ్ వాళ్ళు ఎవరు వెళ్ళరు. ఫ్రంట్ బెంచ్ వాళ్ళు బ్యాక్ బెంచ్ వాళ్ళు దగ్గర పని చేస్తారు. దట్స్ యాక్చువల్ ట్రూత్ ఆఫ్ లైఫ్. సో బ్యాక్ బెంచ్ వాళ్ళు ఎవరు బాధపడక్కర్లేదు. సో మీరు చెప్పిన దాన్ని బట్టి బ్యాక్ బెంచ్ వాళ్ళే పైకి వస్తారు. అదే అంటున్నాను. సో వాళ్ళు బాధపడకుండా నా సలహా అంటే అందరు యూత్కి అసలు ఎవరు చదువుకోకూడదు. చదువుకోవడం అంత టైం వేస్ట్ పని ఉండదు, ఎస్పెషల్లీ ఇన్ టుడేస్ టైం. సో దీనితో ముగుద్దాం. డన్ సార్, డన్. For more videos, please subscribe to iDream. Hi, this is Sai Kripa, Strength Coach. For more videos, please subscribe to iDream. And more videos, please subscribe to iDream Media. Hi, I'm Sirisha Reddy, fashion designer. Please subscribe to iDream Media. For more videos, please subscribe iDream Media. Please do subscribe to iDream. హలో అందరికీ నమస్కారం, నేను మీ గెటప్ శ్రీను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి.